స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా 2003లో జెఫ్రీ ఎప్స్టైన్ కు రాసినట్లు చెబుతూ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రచురించిన ఓ కథనం గ్రాండ్ జ్యూరీ దర్యాప్తుకు దారితీగా అది తప్పుడు కథనమని తన ప్రతిష్టను దెబ్బతీసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ పత్రికలపై 82,000 కోట్ల విలువైన డిఫమేషన్ కేసులు వేశారు. బ్రిక్స్ దేశాలు తమ దేశ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అదనంగా 10% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. వైట్ హౌస్ లో క్రిప్టో కరెన్సీ చట్టాన్ని ఆమోదించిన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. ముంబై నుంచి తాజ్ మహల్ చూడడానికి ఆగ్రా వచ్చిన ఓ కుటుంబం 80 ఏళ్ల కుటుంబ పెద్ద అయిన హరిఓం తాండల్ ను కారులో కట్టేసి పార్కింగ్ లో వదిలేసి టూర్ కి వెళ్లిపోయారు. బయట 40 డిగ్రీల వేడి కారణంగా కారులో ఉన్న వృద్ధుడికి ఊపిరాడక ప్రాణపాయ స్థితిలో ఉండడం చూసిన పార్కింగ్ సిబ్బంది కారు గ్లాస్ పగలగొట్టి వృద్ధుడిని రక్షించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల ప్రణాళికలో రూపకల్పనలో ఇస్రో సేవలను వినియోగించుకుంది. కొన్నేళ్లుగా ముఖ్య వాహన సేవల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్యను టీటీడీ సుమారుగా లెక్కిస్తుంది. ప్రముఖ హాస్య నటుడు చిన్న విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన 2 కిడ్నీలు పాడవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతి చెందారు.